ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. ఇదే కుట్రలు మీరు చేస్తే రోడ్డు మీద కూడా రారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి. ఇది పవిత్రమైన వేదిక. నేను సవాలు విసురుతున్నా. మీరు ఇక్కడ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్తే నీ దగ్గర ఏదైనా అడిషనల్ పేపర్ ఉంటే ఆ సాక్ష్యాలు చూపించి ఒక పవిత్రమైన వేదికతో ప్రజా సమస్యలనే కాకుండా జవాబుదారీతనం తీసుకొచ్చే వేదిక ఈ అసెంబ్లీ. ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు. వీళ్ళకి ఏం ఉండవు. అందుకే రోడ్డు మీద కూర్చొని నేను ఎందుకు చెప్పానంటే హిట్ అండ్ రన్. వీళ్ళ పార్టీని హిట్ అండ్ రన్. నేను తీవ్రవాదులు చూసా. 60 ఏళ్లుగా ఆ పార్టీ అయిపోయింది. వీళ్ళు అదే మరి చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా పిల్లలకి, వీళ్ళందరికీ మీ ప్రిపరేషన్, మీ మెరిట్, మీ జాబ్ ఇది పూర్తిగా మీ కష్టం పైన వచ్చిన ఉద్యోగం. ధైర్యంగా ఉండండి. ఏ కుట్రలు పని చేయవు. ఇక్కడ అలాంటి కుట్రల్ని ఎదుర్కొనే శక్తి ఈ ప్రభుత్వానికి ఉంది. నో బ్యాక్ డోర్, నో ఫేవరెటిజం, నో మ్యానిపులేషన్, ఓన్లీ మెరిట్, ట్రాన్స్పరెన్సీ and justice. The real success of Mega DSC is that even those who could not secure a post acknowledge that the process was fair. దానికంటే ఏం కావాలి దిశ? అదే నాకు తృప్తి. దానికే రిఫ్లెక్షన్. సెలెక్ట్ అయిన డిఎస్సి విద్యార్థులు రోడ్డు మీదకి రావడం, ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఫేర్గా సెలెక్ట్ అయింది, మళ్ళీ మాకు టర్న్ వస్తుంది అని వ్యవస్థ పైన నమ్మకం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నా, ఇంకా పటిష్టమైన విధానం ఏదైనా ఉందంటే అది కూడా ఎదగదాం. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకొని టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీని ఉపయోగిద్దాం. సమర్థవంతమైనటువంటి విద్యా విధానమే కాకుండా పరీక్షల్లో కూడా రిఫార్మ్ తీసుకొద్దాం. పరీక్షల్లో కూడా రిఫార్మ్ తీసుకొచ్చి ఎక్కడ కూడా జీరో టాలరెన్స్ ఆన్ ఎగ్జామ్స్ లీకేజ్ కానీ కండక్షన్లో కానీ. అదే సమయంలో ఒక నమ్మకాన్ని కలిగించాలి, విశ్వాసాన్ని పెంచాలి. తద్వారా మెరిట్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సభ ద్వారా మరి ఒక్కసారి అందరికీ హామీ ఇస్తున్నా, ఎట్టి పరిస్థితిలో ఎక్కడా అవకతవకలు జరిగినా ఈ ప్రభుత్వం జీరో టాలరెన్స్. అదే సమయంలో బురద జల్లితే కూడా జీరో టాలరెన్స్. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ని ఎవరైనా సరే విభేదిస్తే మాత్రం జాగ్రత్తగా ఉండమంటున్నా. వీళ్ళు మాట్లాడతారు దేశం. ఇప్పుడు వచ్చుంటే నేను చెప్పుండేవాడిని, కాగితాలన్నీ ఇచ్చి ఎండగట్టేవాడిని, పారిపోయేవాడిని. సిగ్గు లేకుండా అసెంబ్లీకి రారు, బయట పబ్జీలు ఆడుకుంటూ ఎక్కడ వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇది బాధ్యత కాదు. బాధ్యత కలిగిన వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి. బాధ్యత కలిగిన వ్యక్తులు అసెంబ్లీకి వచ్చి మీరు డిమాండ్ చేస్తే డెఫినెట్గా మీరు చెప్పేది వాస్తవం అయితే మేము కరెక్ట్ చేసుకుంటాం. మీరు చెప్పేది వాస్తవం కాకపోతే మీరు మీ ద్వారా ప్రజలకు మీరు చెప్పేది అబద్ధమని నిలదీస్తాం. రెంట్కి లేకుండా బయట చేస్తాం, కౌన్సిల్ జరగనీయం, మేము ఇదే చేస్తామంటే ఏమి సాధ్యం కాదు. అల్టిమేట్గా ప్రజల్లో మీరు చులకన అవుతారు. చులకన కావడం కాదు, ప్రజల్ని మెచ్చి కొట్టే పరిస్థితి కూడా వస్తుంది. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. 48 ఏళ్ళుగా నేను చూశాను దిశ. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి రాకుండా చూడడం మొట్టమొదటిసారి దిశ నా జీవితంలో. ఇది దీనికంటే ఏం కావాలో దేశం వీళ్ళకి? మళ్ళా జీతాలు తీసుకుంటున్నారు, మళ్ళా వీళ్ళకి ప్రివిలేజెస్ కావాలి బయట. ఏంట దేశం ఇది? బాధ్యత ఉండాలి. నేను అందుకే చెప్పాను, నేను 2047 ప్రతి ఒక్కరికి అది ఉంది. నేను అక్కడ ఉండేవాళ్ళు ఏం చేశారో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఎక్కడా అవకతవకలు జరగలేదు. జరిగితే ఉపేక్షించే సమస్య లేదు.
అదే సమయంలో భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఆలోచనలు ఉంటే ఎవరిచ్చినా సరే అవి కూడా తీసుకుంటాం. ఇంకా పగడ్బందీగా భవిష్యత్తులో పరీక్షలు కండక్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని చదివించే తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. మభ్యపెట్టి మీలో అనుమానాలు క్రియేట్ చేసి అదే మాదిరిగా ఏదో అడ్డదారులకు వెళ్తే ఏదో ఉద్యోగాలు వస్తాయని మోసాలు చేసే పరిస్థితి కూడా వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మరొక్కసారి మీకు అందరికీ పేదరికాన్ని రూపుమాపేది కూడా విద్యతోనే సాధ్యం. ఒక కుటుంబం విజయాన్ని సాధించాలంటే నేను ఇప్పుడే కాదు 30 ఏళ్ళ నుంచి నేను నమ్మిన సిద్ధాంతం నా రాజకీయ జీవితంలో 50 సంవత్సరాలుగా నేను మీటింగుల్లో కూడా చెప్పిన విషయం. మీ పిల్లలకి మీరు ఎంత ఆస్తి ఇస్తారనేది ముఖ్యం కాదు, మీ పిల్లల్ని ఎంత బాగా చదివిస్తారనేది ముఖ్యం. మీరు ఆస్తినిచ్చి అప్రయోజకుడైతే ఆస్తిని పోగొట్టుకుంటాడు. మీరు ఇచ్చే విద్యతో సమర్థవంతంగా పనిచేసి నేర్పరితనం నేర్పిస్తే అచంచలమైన విశ్వాసంతో ముందుకు పోయి ఏదైనా సాధిస్తాడనేది నా థియరీ అధ్యక్ష. దానివల్ల ఒక ప్రాక్టికల్గా కూడా చూశాను. నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, ఊరూరు చెప్పాను, నా మీద నమ్మారు. ఊర్లో ఉండే పిల్లల్ని తీసుకొచ్చి అర్బన్ ఏరియాలో పెట్టి చదివించారు. చదివించిన పిల్లలు ఐటీలో ఉద్యోగాలు వస్తే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఎన్నో సంవత్సరాలు కదా దిశ, 25 సంవత్సరాల్లో ఈరోజు గర్వంగా చెప్తున్నా ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే జాతీయ తెలుగు జాతి. ఒక విద్యతోనే ఇది సాధ్యమైంది. అయితే అధ్యక్ష, ఈ విద్య విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా నిర్లక్ష్యం చేయలేదు. ఎన్టీఆర్ రామారావు గారు రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల పాఠశాలనే నూతనమైన కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఎన్టీఆర్ రామారావు గారు అధ్యక్ష. గిరిజన ప్రాంతంలో పిల్లలు స్కూల్స్కి రాలేకపోతే, తినడానికి తిండి లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఆ రోజు నిర్వహిస్తే ఈరోజు దేశంలో రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చే పరిస్థితికి వచ్చాయి. మొట్టమొదటిసారిగా మహిళలకి విద్యలో ప్రాధాన్యత ఇవ్వాలని మహిళా విశ్వవిద్యాలయాన్ని దేశంలో ఫస్ట్ టైం ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఇంకొక పక్కన దేశ ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ చదువుకోవాలంటే టీచర్లు లేకపోతే బయట నుంచి టీచర్లు పంపిస్తే వాళ్ళు సరిగా ఉండకుండా వచ్చేస్తూ ఉంటే ఫస్ట్ టైం క్వాలిఫికేషన్ లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చి తర్వాత వాళ్ళు డిగ్రీ సంపాదించే విధంగా ప్రోత్సహించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇలాంటివి అనేక విషయాల దిశ. నేను ముఖ్యమంత్రి అవుతాను చూస్తే చాలా కంప్లైంట్స్ వచ్చేటివి, స్కూల్స్ లేవని. తెలంగాణ ప్రాంతాల దిశ ఈరోజు మీరు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. రంగారెడ్డి జిల్లా హై స్కూల్స్ లేవు. కనీసం చదువుకోవడానికి పిల్లలకు హై స్కూల్స్ లేకపోతే అది చూసిన తర్వాత ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, 5 కిలోమీటర్లకి హై స్కూలు, మండలానికి జూనియర్ కాలేజ్, ఎవ్రీ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక మెడికల్ కాలేజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి స్టాచ్యురేషన్కి వెళ్ళాను అధ్యక్ష. ఆ రోజు అన్ని ఇక్కడ ఒకటే జీవోతో. ఇది కాకుండా అదనంగా ఎన్ని కాలేజీలు వస్తే అన్ని కాలేజీలు చేయమని చెప్పి పెట్టాను అధ్యక్ష. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు దేశంలో ఎక్కడా లేవు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి చిరునామా రంగారెడ్డి జిల్లా అంటే అది విద్య వల్లనే సాధ్యమైంది అధ్యక్ష. అదే ఆ రోజు చూపించిన చొరవ అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను విద్యా ప్రమాణాలు పెరగాలి,
విద్యా ప్రమాణాలు పెరగాలంటే మొన్న 19 డబ్బా కొట్టుకున్నారు. ఒక్క టీచర్ని రిక్రూట్ చేయకుండా నేను విద్యా ప్రమాణాలు పెంచేశానని చెప్పి ఊరూరు చాటుకునే పరిస్థితికి వచ్చారు. ఇంగ్లీష్ మీడియం పెట్టానంటాడు. ఇంగ్లీష్ మీడియం వల్ల మొత్తం ఏదో మార్పు వచ్చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఇక్కడ చూస్తే 1995, 2024 ఇప్పుడు 25 వరకు మీరు చూస్తే 14 డిఎస్సీలు పెడితే 14 డిఎస్సీల్లో 11 డిఎస్సీలు నేను ముఖ్యమంత్రిగా ఉండే నిర్వహించాను. అధ్యక్ష, 11 డిఎస్సీలు నేను గర్వపడుతున్నా. ఎవ్రీ ఇయర్ డిఎస్సీ. ఈరోజు పనిచేసే టీచర్స్లో 80% నేను నిర్వహించిన డిఎస్సీల ద్వారా ఎంపికైన టీచర్లే ఈరోజు కాలేజీలో స్కూల్స్లో ఉన్నారు. అధ్యక్ష, ఒక్కడొచ్చి ₹1 అవినీతి జరిగిందని ఎప్పుడు చెప్పిన సందర్భమే లేదు. నేను ఒకటే చెప్తాను అధ్యక్ష, నా జీవితంలో మళ్ళీ ఒకటి చెప్తున్నా, నేను ఈ సీట్లో కూర్చున్నంత వరకు ఎవడైనా ఎక్కడైనా తప్పు చేస్తే అదే చివరి రోజు ఆ వ్యక్తికి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళని ఏ విధంగా చేయాలో మనమే ఆలోచించుకోవచ్చు. అధ్యక్ష, ఇంకో పక్కన అధ్యక్ష 1996 3 కేజీలు డ్రై రేషన్ తీసుకొచ్చాం. దేనికోసం అంటే ఈ పిల్లల్లో స్కూలుకు పంపకపోతే 3 కేజీలు బియ్యం ఇస్తే పిల్లల్ని పంపిస్తే డ్రై రేషన్ ఇచ్చిన రోజులు అవన్నీ. అక్కడి నుంచి ఇంకొక పక్కన అధ్యక్ష 2003లో మధ్యాహ్న భోజనం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ఎవరు చేస్తారంటే డాక్రా సంఘాలు ఉన్నాయి, వంట చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బాధ్యత వాళ్ళకు అప్పచెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టిన పార్టీ ఆ రోజు తెలుగుదేశం. అధ్యక్ష, ఇంకొక పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే